తులారాశి. అమ్మ, ఈరోజు తులారాశి వారికి ఎలా ఉండబోతోంది? తులారాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాలు, శ్రమతో అనుకున్న పనులు సాధిస్తారు. రుణాలకు సంబంధించిన విషయాలు, నైపుణ్యాలను పెంపొందించుకోవడం, వృత్తిలో నూతన మార్పులు, వ్యక్తిగత విషయాల్లో తగిన శ్రద్ధ, పూర్వపు రుణాలు తీర్చివేయడానికి చేసే ప్రయత్నాలు, అధిక శ్రమతో అనుకున్న పనులు సాధించడం, కుటుంబ సభ్యులకి సహకారాన్ని అందించడం, ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తూ ముందుకు పెడతారు. మీ యొక్క వృత్తిలో మీరు పైకి రావడానికి చేసే కార్యక్రమాల్లో నూతన నైపుణ్యాలను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అధికంగా ఉంటాయి. న్యాయపరమైన విషయాల్లో ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తుల యొక్క ఆశీస్సులతో కావచ్చు, వారి యొక్క సహకారంతో కావచ్చు, ముందుకు వెళ్ళడానికి తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారికి మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యంగా మీ ఆత్మీయుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు. బంధుమిత్రులను కలవడానికి చేసే ప్రయత్నాలు, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు, ముఖ్యంగా దాంతోపాటుగా మీ యొక్క తోబుట్టువులు, మీ యొక్క బంధుమిత్రులని కలవడం, వారితో చర్చలు చేయడం, ముఖ్యంగా వారసత్వపు ఆస్తులు కావచ్చు, ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, వాటి మీద దృష్టి కేటాయించడం, ఆర్థిక విషయాలు చాలా వరకు లాభకరంగానే ఉండే అవకాశం అనేది ఉంది. మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొనడం, అదేవిధంగా మానసిక ప్రశాంతతని మాత్రం ముందుగా పెంపొందించుకోవాలి. ఆధ్యాత్మిక ప్రదేశాలు కూడా పర్యటించే అవకాశం అనేది ఒకటి ఉంది కనుక వీలైనంతవరకు ఎవరితో కూడా ఏ రకంగానూ ఘర్షణ లేకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధిస్తారు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా ధనస్సు రాశి వారికి గృహ సంబంధమైన విషయాల కొరకు ధనాన్ని ఖర్చు చేస్తారు. ముఖ్యంగా గృహం, వాహనం, స్థిరాస్తులు మొదలైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. వాటి అభివృద్ధి కొరకు కావచ్చు, వాటిలో మార్పుల కొరకు కావచ్చు ధనాన్ని ఖర్చు చేయడం. ముఖ్యంగా ప్రశాంతత అనేది పెంపొందించుకోవాలి. ముఖ్యంగా తల్లి ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ తీసుకుంటారు. కుటుంబంలోని వ్యక్తులు వారి యొక్క అభివృద్ధి, వారి శ్రేయస్సు కొరకు మంచి నిర్ణయాలు తీసుకోవడం, దాని కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం మొదలైన వాటికి అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగత అభివృద్ధి, ఆధ్యాత్మిక ఆలోచనలు, నూతన ప్రయాణాలు, కొత్త వాటిల్లో మీరు పాల్గొనడం మొదలైన వాటికి కూడా అవకాశం ఉండే సమయంగానే దీన్ని మనం భావించవచ్చు.